హంతకుడే సంతాపం తెలిపితే ఎలా ఉంటుందో ప్రస్తుతం పాక్ పరిస్థితి అలానే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్ని ప్రేరేపిత ఉగ్రవాదులతో దాడి చేయించి ఇప్పుడు తమకేమీ తెలియదు, ఈ అంశంలో తాము అమాయకులమంటూ చిలక పలుకులు పలుకుతుంది పాకిస్తాన్. పహల్గాం ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ పార్లమెంట్ ఓ తీర్మానం చేసి ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రదాడి వెనుక తమ హస్తం ఉందంటూ భారత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఆ ఉగ్ర ఘటనను తమ దేశానికి ముడిపెట్టడం తగదు అంటూ పాక్ పార్లమెంటులోని ఎగువ సభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ ఆరోపణలు నిస్సారం, నిరాధారమని ఎగువ సభ పేర్కొంది. ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ తీర్మానాన్ని సెనెట్ లో ప్రవేశపెట్టగా అన్ని పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే పూర్తి స్థాయి సత్తా పాకిస్తాన్ కు ఉందని, జల ఉగ్రవాదంతో పాటు సైనిక కవ్వింపులను, దాడిని తిప్పుకొట్టగలమంటూ తీర్మానం పేర్కొంది. అయితే పాకిస్తాన్ తీర్మానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హంతకుడే సంతాపం తెలిపినట్టు పాకిస్తాన్ వ్యవహారం ఉంది అంటూ మండిపడుతున్నారు. ఓవైపు తమకు సంబంధం లేదు అంటూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, సిమ్లా ఒప్పందాలు, కరాచీలో అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.